వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. లెట్స్ గో టు ప్రొవర్బ్స్ 23 వర్స్ నంబర్ 4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. 5 కూడా చదవండి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఈ భూమి మీద ఒక బలమైన ఆయుధం ఏదన్నా ఉందంటే దట్ ఈస్ మనీ. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 చదువుకుందాం. మాథ్యూ 6:21. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇంకా ఎవడును ఇది జాగ్రత్తగా గమనించండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలననే నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడి చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. వావ్, అమేజింగ్. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుడి అన్నాడు దేవుడు. ఏమి ఎక్కువగా దేని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు? ఐశ్వర్యమును గురించి మనం ఎక్కువగా ప్రభా నాకు డబ్బులి అని మనం ఎక్కువగా చాలామంది ప్రేయర్స్ కానీ తర్వాత చాలా ఆలోచన విధానము కానీ మనుషులది చాలా ఎక్కువ అయిపోయింది. అంత్యకాలంలో డబ్బు ఎక్కువ అవసరం అయిపోయి అందరికీ డబ్బు కావాలి అని చెప్పి చాలామంది డబ్బు యొక్క ఆలోచనలు ఎక్కువ అయిపోయినాయి. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుడి. ఏం అడగకూడదు దేవుణ్ణి మనం? ఐశ్వర్యం అడగకూడదని
లేఖనములు క్లియర్గా సెలవిస్తున్నాయి. ఏంటబ్బా ఇది అంటే డబ్బు కొరకు ప్రేయర్ చేయకూడదా? డబ్బు కొరకు మనం దేవుడిని అడగకూడదా? దేవా నాకు డబ్బులు ఇవ్వు ప్రభా, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు తండ్రి, నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వు ప్రభా అని మనం బైబిల్ ప్రకారం అడగకూడదా అని మనం ఆలోచించాలి. ఈ స్క్రిప్చర్ ప్రకారం ఈ స్క్రిప్చర్ చదివితే మనం పొరపాటున డబ్బుల గురించి అడగలేం, భయం వేస్తుంది. చాలామంది ఈ స్క్రిప్చర్స్ని, చాలామంది సేవకులు చాలామంది రకరకాలుగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. బట్ దేవుడు నాకు ఇచ్చినటువంటి రెవల్యూషన్, కొద్ది దినాల క్రితం దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుడి. ఒకవేళ దాని గురించి ప్రయాసపడితే అదేం చేస్తుందంట, దానికి అర్జెంటుగా రెక్కలు వస్తాయంట, అది ఎగిరిపోద్దంట. చూడండి ఆ మాట అక్కడ. గో టు దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే, అంటే ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద దృష్టి పెట్టకుండా ఐశ్వర్యం మీద దృష్టి పెడితే అది లేకపోవును, అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. అంటే అప్పుడు దాకా దానికి రెక్కలు లేవు. నువ్వు ఎప్పుడైతే దాన్నే చూస్తుంటావో అప్పుడే దానికి రెక్కలు వచ్చి అది వెళ్ళిపోతానే ఉంటుంది నీ దగ్గర నుంచి. హల్లెలూయా. సో లుక్ ఎట్ దట్. ఈ భూమి మీద దేవుడు కాకుండా మనం ఇంక దేని మీద ఫోకస్ చేస్తే దానికి అర్జెంటుగా రెక్కలు వచ్చేస్తాయి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకండి అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు ప్రయాసపడితే అట్టి అభిప్రాయము నువ్వు కలిగిన ఎడల దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపినతో అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోవును. అదేంటిది? సో ఎందుకు దేవుడు ఐశ్వర్యం మీద ఫోకస్ చేయొద్దంటున్నాడు? ఎందుకు దేవుడు ఐశ్వర్యం మీద ఎక్కువగా అభిప్రాయం కలిగి ఉండొద్దంటున్నాడు అంటే, లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్ 6. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా అంటే ఈ భూమి మీద మీరు గమనించండి, దేవుడికి యాంటీ, దేవునికి ఇంకొక శత్రువు ఉన్నాడని మనం గ్రహించగలిగితే వాడిని మనం అందరం కళ్ళు మూసుకొని ఇంకొక సెకండ్ థాట్ లేకుండా ఒకటే చెప్తాము, లూసిఫర్ అని. కాదు, దేవుణ్ణి ఢీ కొట్టాలని దేవుడికి ఇంకొక సరిసమానమైనటువంటి పాత్ర లేదంటే ఆ రేసులో ఏది ఉందిరా ఈ భూమి ఏందంటే అది ధనం. దేవునికి సిరికిని దాసులు ఎవరు కూడా ఒకేసారి దేవానికి స్తోత్రం డబ్బులు నువ్వు రా, దేవానికి స్తోత్రం డబ్బులు నువ్వు రా అని మనము చెప్పలేము, చెప్పకూడదు. అందుకే చూడండి, ఎవడును కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకేసారి 2 కంపెనీలో మనం పనిచేయలేం. మార్నింగ్ 10 o'clock ఇక్కడ, 12 o'clock అక్కడ పనిచేయలేం. అది చాలా కష్టతరం. అది ఆ పని అయిపోతే రాత్రి వేరే డ్యూటీ, నైట్ షిఫ్ట్లు అది వేరే చేసుకోండి, వేరే విషయం. కానీ ఒకేసారి 2 కంపెనీల్లో మనము పని చేయలేం. అలాగే ఒకేసారి ఇద్దరు దేవుణ్ణి మనము కొలవలేం. ఇంకోటి కొలవకూడదు. మళ్ళీ చదవండి, మళ్ళీ జాగ్రత్తగా చూడండి. 6:24 మాథ్యూ. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. yes obviously మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. వావ్. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఇందాక చూస్తే అంటే దేవుడు సమ్ టైమ్స్ మనకు ఒకేసారి ఇద్దరు దేవుళ్ళు ఉండకూడదు. అందుకే దేవుడు నువ్వు కానీ రెండో దేవుడిని ఎన్నుకున్నావా వాడికి రెక్కలు చోడు ఎగిరిపోతాడు అంటున్నాడు. ఐశ్వర్యాన్ని పొంది ప్రయాసపడుతున్నావా వాడికి ఖచ్చితంగా రెక్కలు లేనోడు కూడా రెక్కలు వచ్చి నీ కళ్ళ ముందే ఎగిరిపోతాడు వాడు. మరి ఐశ్వర్యం పొందుకోవడం ఎలా పాస్టర్ గారు? ఆశీర్వాదం పొందుకోవడం ఎలా పాస్టర్ గారు? దీవించబడడం ఎలా దైవజనుడా అని మీరు అడగలిగితే డెఫినెట్గా దేవుడి దగ్గర జవాబు ఉంది. దేవునికిని అంటే దేవుని రేస్లో వేరే దేవతలు, లూసిఫరు, వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు. ఈ భూమి మీద దేవుడి తర్వాత విలువిచ్చే దేనికి? డబ్బు, మనీ. సో ఆ డబ్బుకు మనం విలువిచ్చి దేవుణ్ణి పక్కన పెట్టామా ఆ డబ్బు మన దగ్గర ఉండదు. మనీ ఉండదు. So when you respect God, the money will come to you in Jesus name. Amen. When you accept God and when we focus on God, నువ్వు దేవుడికి దాసునిగా, దేవుని కుమారుడిగా, ఈయనే నా నిజమైన దేవుడు, ఈయనే నా రక్షకుడు, ఈయనే నా యజమానుడు, ఈయనే నా పెనిమిటి, ఈయనే నా దేవుడు అని ప్రతి పూట ప్రతి నిమిషము నువ్వు బల్లగుద్ది రోషము కలిగి నువ్వు జీవించగలిగితే ఈ లోకములో ఉన్న దేవుడిని వెంబడిస్తాడు. ఆమేన్.
ఐ థింక్ యూఆర్ నాట్ గెటింగ్ దిస్. నువ్వు అర్థం కొంచెం లోతుగా వెళ్తాం. యా, లెట్స్ గో టు 25. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఓకే, ఆహారము కంటే ప్రాణమును. sometimes the money, spirit of money is dominating us. దేవుడి మీదకి ఎక్కువ ఒక దినము ఒక రోజంతా దేవుడి గురించి ఆలోచిస్తున్నామా, ఒక రోజంతా మనం డబ్బు గురించి ఆలోచిస్తున్నామా అంటే మీ మనస్సాక్షికే నేను వదిలేస్తున్నాను. పెద్దవాళ్ళు మీరు చెప్పాలి. యూ నీడ్ టు ఆన్సర్ మీ. ఆర్ యూ థింకింగ్ అబౌట్ గాడ్ ఎవ్రీ డే? ఆర్ యూ థింకింగ్ అబౌట్ మనీ ఎవ్రీ మినిట్? దేని గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆబ్వియస్లీ మనీ. ఎందుకంటే దాని అవసరత ఎక్కువ అయిపోయింది మనకు. దాని యొక్క నీడ్ ఎక్కువైపోయింది మన జీవితంలో. అది ఎక్కువగా మనల్ని పరిపాలించేస్తుంది, అది ఎక్కువగా మనల్ని టార్మెంట్ చేస్తుంది, అది ఎక్కువగా మనల్ని ఏం చేస్తుంది? ఆ అవసరానికి మనల్ని దగ్గరికి తీసుకుంటుంది. అందుకే దేవుడు ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకు. ఫాలో మీ, ద మనీ విల్ కమ్ టు యూ. Money should come to us in Jesus' name. Amen. కింద చదవండి మా 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడును. వావ్, ఏవి? నీ శరీరానికి కావాల్సినవి, నీ ఆత్మకు కావాల్సినవి, నీ ప్రాణానికి కావాల్సినవి నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని ముందు వెంబడిస్తావో అవన్నీ కూడా ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తమును కూడా నిన్ను వెంబడిస్తాయి. లెట్ మనీ కమ్ అంటే మనీ రాట్లే, ఐశ్వర్యం రా అంటే రాట్లే, నగలు రా అంటే రాట్లే, ఇగో డబ్బు రా అంటే రాట్లే, ఆశీర్వాదం రమ్మంటే రాట్లే. ఎందుకు రాట్లేదు ఇవి? ఎందుకు రాట్లేదంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ క్లియర్లీ, మనము ఐశ్వర్యము పొందుకోవడానికి ప్రయాస పడకపోయినా అది మన దగ్గరికి వచ్చి తీరుతుంది. ఆమేన్, హల్లెలూయా. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం నేను నా నీతిని పెంచుకోవాలి ప్రతిరోజు అని మీరు ఆలోచించాలి. ఎలా దేవుని రాజ్యాన్ని నేను వెతకాలి ప్రతిరోజు అని నువ్వు ఆలోచించగలిగితే యేసు క్రీస్తు నామములో యేసు ప్రభువుని వెంబడించినట్లు ఐశ్వర్యము, ఆశీర్వాదము, దీవెన మనల్ని వెంబడించును గాక. చూడండి, స్టార్టింగ్లో కూడా మినిస్ట్రీ అప్పుడు యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత అపవాది శోధించుటకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. Matthew chapter 4:1. And how Jesus got money. ఆయన దేవుని రాజ్యాన్ని ఎలా వెతికాడు, ఆయన నీతిని ఎలా వెతికాడు, ఐశ్వర్యము, ఆశీర్వాదము, డబ్బు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన ఎలా వెంబడించాయో చూద్దాం. ఓకే, యా, గో హెడ్. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఎప్పుడైతే మీరు నీడ్లో ఉంటారో అపవాది వచ్చి ఖచ్చితంగా కలుసుకుంటుంది మిమ్మల్ని. ఆకలేస్తుందా? శత్రువు దగ్గర మనం ఏమీ తినకూడదు. ఆకలేస్తుందా? శత్రువు యొక్క సహాయాన్ని మనం తీసుకోకూడదు. యేసు ప్రభుకి ఎప్పుడైతే ఆకలేసిందని తెలిసిందో వాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చూద్దాం ఎలా వాడు మాట్లాడుతున్నాడు. యా, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు అంటే దేవుణ్ణి ఎక్కడికి తీసుకెళ్లాడు వాడు? హీ కేమ్ అవుట్. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నువ్వు విశ్వాసములో ఉన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమార్తెవు కదా, నీకెందుకు అద్భుతం జరగట్లేదు అని చాలా మంది నీ జీవితంలో నిన్నేం చేస్తారు? డిస్కరేజ్ చేస్తారు. ద మూమెంట్ యు ఆర్ హంగ్రీ, ద మూమెంట్ యు ఆర్ థర్స్ట్, డెవిల్ విల్ కమ్ అండ్ మీట్ యు. బి కేర్ఫుల్. మీ జుట్టు అపవాదికి ఇవ్వకండి, మీ రక్షణ అపవాదికి ఇవ్వకండి, మీ సాక్ష్యాన్ని అపవాదికి ఇవ్వకండి, మీ క్యారెక్టర్ని అపవాదికి ఇవ్వకండి. ఈవెన్ దో యేసు ప్రభు శోధింపబడ్డాడు. ఒకటే గుర్తుపెట్టుకుని, అందరికీ శోధన, మీకు వస్తాయి, నాకు వస్తాయి, అందరికి వస్తాయి శోధనలు. బట్ శోధనలో పడిపోకండి. శోధనలు వచ్చేవాడు ఏం కాదు, శోధన వస్తే పాపం కాదు, బట్ శోధనలో వస్తే పడిపోతేనే పాపం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. యా, చూడండి ఆ శోధకుడు ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఓకే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన మనుష్యుడు తిన్నాడా? రొట్టెలు చేసుకొని తినలా. మనుష్యుడు
రొట్టె వలన మాత్రము కాదు గాని అంటే ఆయనకి ఆయన బోధించుకుంటున్నాడు. రెండవది, ఆయన తర్వాత వచ్చే సమాజానికి, ఆ తర్వాత వచ్చే ప్రపంచానికి, మానవాళికి దేవుడు బయలుపరుస్తున్నాడు. మనుషుడు రొట్టె మాత్రమే కాదు, డబ్బు వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును వావ్ అని వ్రాయబడి ఉన్నదనెను. యా, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు, ఆగండి, ఎక్కడికి తీసుకుపోయాడు? పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలువబెట్టి. ఓ మై గాడ్! అంతటా అపవాది అంటే రెండో శోధన. యేసు ప్రభుని తీసుకొచ్చి చదువుమా. పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము. ఆగండి, కిందకి దూకాలంటే ఎక్కడ ఉండాలి? అంచునుండాలి. అంచున ఇక్కడ నిలబెట్టాడు. ఎవరిని? యేసు ప్రభుల వారిని. ఆ అపవాది, ఆ శోధకుడు యేసు ప్రభుని తీసుకెళ్లి ఆ దేవాలయపు అంచున మట్టుకు నిలబెట్టి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని? క్రిందికి దూకుము. నువ్వు దూకేయ్. అంటే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఇతను ఏం చేస్తున్నాడు? చర్చి పైన సూసైడ్ చేసుకుంటున్నాడా? ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు? చర్చి పైకి వెళ్ళి అసలు ఎవరు తీసుకెళ్లారు? చర్చి పైకి అసలు బిల్డింగ్ పైకి ఎవరు తీసుకెళ్లారు? అసలైన మేడగది మీదకి ఎవరు తీసుకెళ్లారు? ఆ దేవాలయపు అంచుల మట్టుకు ఎవరు? ఇంకోటి, లూసిఫర్ ఈజ్ నాట్ ఇన్ ఎ బాడీ ఫామ్. ఆ శోధకుడు ఒక శరీరముతో లేడు. ఈరోజు మీరు అనేక రకాలుగా శోధింపబడుతున్నారు. పక్కన ఎవరన్నా ఉంటున్నారా? ఎవరు లేరు. ఒక ఆలాపన, ఒకలాంటి వాయిస్, దూకు, నడువు, వెళ్ళిపో, పారిపో, ఉండబాక, వెళ్ళిపో అని మీకు ఎవరో ఒక స్పిరిట్ ఫామ్ లో ఉంది, ఒక బాడీ ఫామ్ లో లేదది. యేసు ప్రభుతో మాట్లాడేది ఎవరు? ఒక స్పిరిట్ ఫామ్, బాడీ ఫామ్ కాదది. సో ఆ స్పిరిట్ ఫామ్ ఏం చేసింది? ఆయన ఎక్కడ తీసుకొచ్చేసింది? దేవాలయపు అంచుల మట్టుకు తీసుకొచ్చి దూకేయి అంటుంది. ఏమంటున్నాడు? యేసు ప్రభు వెళ్ళాడు లేదా? వెళ్ళాడు. అవునా, ఓకే. కానీ యేసయ్య వెళ్ళాడు. చూడండి ఏం జరిగిందో చూద్దాం. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఓకే ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. రైట్, గమనించండి. ఎప్పుడైతే మీకు ఒక శోధన వస్తుందో మీరు యేసు ప్రభులాగా మాట్లాడాలి. నీ దేవుడైన ప్రభుని శోధింపవలదని మీకు తెలీదా అనాలి. శోధన వచ్చిన వెంటనే ఓహో ఇప్పుడు నేను అర్జెంటుగా పడిపోవాలేమో, ఒక అమ్మాయిని చూడంగా నేను పడిపోవాలేమో, ఒక అబ్బాయిని చూడంగా నేను పడిపోవాలేమో, ఇప్పుడు దుఃఖం వచ్చింది నేను ఏడవాలేమో, ఇప్పుడు బాధ వచ్చింది నేను పడిపోవాలేమో, ఇప్పుడు ఒక మందు బాటలు నా ముందు నేను పడిపోవాలేమో అని మనం ఎలా ట్యూన్ చేసుకుంటున్నాం. ద గాడ్ అండ్ ద స్క్రిప్చర్ ఇస్ రెడీ. ఒకవేళ నీ ముందు ఒక శోధన నిలబడితే వెంటనే నువ్వేం చేయాలా? నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధింపవలదని నీకు తెలీదా అనాలి. సో వెన్ యూ స్పీక్ లైక్ దిస్, వాడు ఖచ్చితంగా భయపడతాడు. ఆమేన్. ఒకటేమో ఆకలి, ఒకటేమో రాజ్యభారం, రకరకాలుగా వాడు దేవుని శోధిస్తూ యేసు ప్రభుని శోధిస్తూ ఉన్నాడు. ఈరోజు మీకు ఎన్నో శోధనలు వస్తాయి. నిద్ర లేచి మిమ్మల్ని వెల్కమ్ చెప్పేది దేవుని వాక్యం కాదు, శోధన. ఏంటది? శోధన. ఎలా పడిపోవాలి, ఎలా కూలిపోవాలి, ఎలా నాశనం అయిపోవాలి, ఎలా నన్ను నేను నేలకతికించుకోవాలి, ఎలా నన్ను నేను కృంగదీసుకోవాలి అనే వందల వేల కోట్ల ఐడియాలు అపవాది మీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మీరు యేసు ప్రభు వలె మీరు మాట్లాడును గాక. ఈరోజు మీరు యేసు ప్రభు వలె మీరు మాట్లాడును గాక. యేసయ్య వలె మీరు మాట్లాడును గాక ఈరోజు. ఆమేన్. ఎవ్రీ డే మార్నింగ్ ఒకవేళ అపవాది మీతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ దుష్టుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ఎవరిలోనో, భార్యలోనో, భర్తలోనో, బిడ్డల్లోనో ఎలా దయ్యాలు దూరి మీతో మాట్లాడుతున్నా, ఒకటే, నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింపవలదని నీకు తెలీదా అని చెప్పాలి. ఆమేన్. ఎంతమంది చెప్తారా? డెఫినెట్గా చెప్పండి. మీరు శోధింపబడుతున్నారని మీ స్పిరిట్కి తెలిసిందంటేనే వెంటనే
అవి నీ దేవుడైన ప్రభుని నువ్వు శోధింపవలదని నీకు తెలియదా అని వెంటనే తోక ముడుచుకొని నోరు ముడుచుకొని వాడు వెళ్ళిపోతాడు నీ దగ్గర నుంచి. ఆమేన్. 3వ శోధన చూద్దాం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, మళ్ళీ ఎవరు తీసుకుపోయారు ఇతని? ఇందాక రాళ్ళ దగ్గర తీసుకుపోయాడు, ఇప్పుడు చర్చ్ దగ్గర తీసుకుపోయాడు. చర్చ్ అంచులు, దేవాలయపు అంచుల మట్టుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ మూడో దగ్గరికి ఎలా వెళ్తున్నాడు? యేసుప్రభు ఒకడే. స్పిరిట్ అతన్ని తీసుకెళ్ళిపోతుంది. ద స్పిరిట్ ఇస్ టేకింగ్ జీసస్ టు డిఫరెంట్ ప్లేసెస్. నిన్ను కూడా అపవాది రకరకాల చోట్లకు తీసుకెళ్తుంది పడేద్దామని. ఎవరుండరు పక్కన ఎవరుండరు? ఎవరో మనం చేయబట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అవును, యేసు ప్రభునే నన్ను తీసుకోపోలేదా? హల్లెలూయా. చూడండి, అపవాది యేసు ప్రభుని తీసుకువెళ్ళినా కూడా యేసు ప్రభు గెలిచి బయటకు వచ్చాడు. చదువుమా. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి, ఓ మై గాడ్, శ్రమ ఎక్కువైంది. 3వది, ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యం అంటే నన్ను నమ్ముకో అంటుంది, కానీ అంటలే ఈ లోక రాజ్యములో ఒకటి ఉంది. ఏంటి తెలుసా? అది చూద్దాం. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఏం చూపించాడు? ఈ లోక రాజ్యములో ఒక మహిమ ఉంది, దాని పేరే డబ్బు. మనీ. డబ్బు ఉంటే నువ్వు బంగారం కొనుక్కోవచ్చు, డబ్బు ఉంటే నువ్వు ఏమైనా కొనుక్కోవచ్చు, డబ్బు ఉంటే నువ్వు పాపాన్ని కూడా కొనుక్కోవచ్చు. అవునా కదా? డబ్బు ఉంటే మంచిని కొనగలమా? ఎలా కొనగలం మంచిని? డబ్బుతో. ఎలా కొనగలం మంచిని? డబ్బుతో. పాపాన్ని కొనుక్కోగలం. డబ్బుతో ఒక సిగరెట్ ప్యాకెట్ కొనగలం. డబ్బుతో ఒక మందు బాటిల్ని కొనుక్కోగలం. డబ్బుతో వేరే వాడిని చంపగలం. డబ్బుతో వేరే వాడి మీద చాతబడులు చేయించగలం. డబ్బుతో వేరే వాడిని నాశనము చేపించే ఆ ప్లాన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలం. విత్ మనీ వీ కెన్ డూ ఈవిల్ థింగ్స్, బట్ విత్ మనీ వీ కాంట్ డూ గుడ్ థింగ్స్. ఏం చేయగలరు డబ్బుతో? మీరు చెప్పండి. మంచి పనులు నీ డబ్బు కన్నా దేవుడు చాలా గొప్పోడు. when you come to God, this money will come to you. సో అందుకనే జక్కయ్య, అరే నేను కోటీశ్వరుడే, ఇతను కూడా కోటీశ్వరుడే, నాకు ఫ్యాన్స్ లేరు, ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారేంటి? నన్ను ఎవరు వెంబడించట్లేదు, ఇతను ఎలా వెంబడిస్తున్నారు అందరూ అని జక్కయ్య ఆశ్చర్యపోయి ఆ చెట్టు కింద ఆయన కూర్చొని ఎదురు చూస్తున్నాడు యేసు ప్రభు కొరకు. కరెక్టే, నేను డబ్బును ఎంతో సంపాదించాను, ఇతనేంటి, జనాలందరూ సంపాదించుకున్నారు, ఎలా ఇతను అందరూ ఫాలో అయ్యారు అని ఎప్పుడైతే జక్కయ్య ఆ రహస్యాన్ని తెలుసుకోగలిగాడో, he's been waiting since hours together near the tree and under the tree. అప్పుడు యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్యకి ఆ రహస్యము తెలియబడింది. ఏంటి ఆ రహస్యం తెలుసా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అని. అప్పుడు దాకా యేసయ్య ఒక్కడే మంచోడు అనుకున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి జక్కయ్య కూడా మంచోడు అనుకుంటున్నారు. ఆమేన్. నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికే వారందరి జీవితాల్లో అనేకులు మనల్ని వెంబడిస్తారు. ఆమేన్. డబ్బును వెంబడించేవాడు వెనకాల ఎవడు వెంబడించాడు? దేవుణ్ణి వెంబడించేవాళ్ళ వెనకాల డబ్బు, ప్రజలు, ఆత్మలు అనేకమైనవి వెంబడించి తీరతాయి. ఆమేన్. ఎందుకు దేవుడు అంత పెద్ద స్క్రిప్చర్ రాశాడు తెలుసా? ఐశ్వర్యము ప్రయాసపడకండి అని ఎందుకు దేవుడు రాశాడు తెలుసా? నాకన్నా గొప్పది ఈ భూమి మీద ఏమీ లేదు, నన్ను వెంబడించండి. నువ్వు అనుకుంటున్నటువంటి ఆ ఐశ్వర్యము, డబ్బు నిన్ను వెంబడించేటట్టు నేను చేస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. అందుకనే ఎప్పుడైతే దీనికన్నా గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పి ఏం చేశాడు జక్కయ్య? ఆ డబ్బులు అన్ని కూడా వాళ్ళందరికీ దారపోసినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? ఈయన కూడా అబ్రహాము సంతానమే అని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు డిక్లేర్ చేశారు. ఆమేన్. ఆయన ఆ రోజే పేదవాడైపోయాడేమో అందరికిచ్చి, కానీ ఆ రోజే అతను గొప్పవాడైపోయాడు. ఆమేన్. ఈరోజు మనము దేవుడిలోకి వచ్చి నష్టపోయామేమో. ఒకవేళ నువ్వు నష్టపోయిన దినం ఒక ఎత్తు అయితే, నువ్వు లాభం పొందుకునే దినాలు గొప్ప ఉంటాయి. ఆమేన్. సో సర్వశక్తి గల ఈరోజు దేవుడు డబ్బును కాదు మీరు వెంబడించాల్సింది. దేన్ని? నన్ను.
నన్ను వెంబడిస్తే డబ్బు నిన్ను ఆటోమేటిక్గా వెంబడిస్తుంది. ఆమేన్. సో వెన్ యూ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి నేను వెంబడించాల్సిందే. అది ఐశ్వర్యమా, అది డబ్బా, అది ఏదైనా సరే. దేవుడు క్లియర్గా రాశాడు ఏమని? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ, ఏవన్నీ? సిరి, వస్త్రాలు, ఫుడ్, బెడ్, అవసరాలు, ఉద్యోగాలు, బిజినెస్లు, డబ్బు, అవన్నీ నీ వెనకాల వస్తాయి. ఆమేన్. అవన్నీ నీ వెనకాల వచ్చి తీరుతాయి. హల్లెలూయా. సో దేవుడు డబ్బులు అడగడద్దన్నాడు. డబ్బుల గురించి మేము ప్రార్థన చేయము. దేవుడు ధనాపేక్ష, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉండును అన్నాడు. సో డబ్బుల గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. అందుకనే ఈరోజు నేను ఎన్ని సర్మన్స్ చెప్పినా అనేక మంది డబ్బును అడగలేకపోతున్నారు. వై? దెర్ ఆర్ సమ్ డేంజరస్ స్క్రిప్చర్స్ ఇన్ ద బైబుల్. కొన్ని భయంకరమైన పదాలు, అంటే ఇంకోటి, పరిశుద్ధాత్ముడు నడిపిస్తేనే దాని రెవల్యూషన్ కరెక్ట్గా చెప్పగలం. లేదంటే డబ్బులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, జాగ్రత్త, రెక్కలు కట్టుకొని డబ్బులు ఎగిరిపోతాయి. ఏది ఉన్నా లేకపోయినా, దరిద్రం ఉన్నా లేకపోయినా, అదిగో మన జీవితంలో ఉద్యోగం ఉన్నా లేకపోయినా, యేసు చాలును. యేసే ఒక్కడే కాదు, యేసు ప్రభుతో అన్ని మన ఇంటికి వస్తాయి. ఆమేన్. శరీరము కృషించిన, కుళ్ళిపోయిన, తర్వాత డబ్బులున్నా లేకపోయినా, ఉద్యోగంలోనా, దేవా నువ్వు నాకు చాలు ప్రభా, నువ్వు నాకున్నావు ప్రభా, నువ్వు చాలు ప్రభా. ఎలా అతను సాక్ష్యంగా ఉంటాడు? అనేకులకి ఉండడు. ఈ చాలు 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 అనుకునే బ్యాచ్ నిజముగా దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుంటే ఖచ్చితంగా అతని జీవితంలో డబ్బులు, ఐశ్వర్యము, ఆశీర్వాదము వచ్చి తీరేది. Why many Christians are lack in money? Why many Christians are lack in prosperity? Because they are not seeking the kingdom of God and his righteousness. That's it. అంతే. ఆయన నీతిని, రాజ్యాన్ని ఏం చేయట్లేదు క్రైస్తవులు? వెతకట్లే. అందుకనే వేటిని వెతుకుతున్నారు? డబ్బులు సంపాదించుట ఎలా, బిజినెస్లు చేయుట ఎలా, ఉద్యోగాలు చేయుట ఎలా, ఎలా ఎలా? ప్లీజ్, డబ్బులు సంపాదించే క్రమములో మనము దేవునికి దూరము కాకూడదు. దేవుణ్ణి ముందు పెట్టు, డబ్బుని దగ్గరికి వచ్చును గాక. ఆమేన్. When you focus on God, when you focus on his righteousness and his kingdom, ఈ భూలోకంలో నీకేం కావాలని ఇస్తాడు దేవుడు. ఆమేన్. నో ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ హిడెన్ బుక్. ఈ దాచబడిన మర్మాలు మీరు తెలుసుకోగలిగితే దేవుణ్ణి ఖచ్చితంగా రైట్ అడగగలరు. ఆమేన్. దేవా, నీతిని పెంచుకోవడం ఎలా ప్రభా, నీ రాజ్యాన్ని వెతకడం ఎలా తండ్రి అని మీరు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా మీకు బోధించి వాటినే మీరు వెంబడించి ఇవి మీకు అడగకపోయినా మీ దగ్గరికి వస్తాయి. ఆమేన్. మీరు అడగకపోయినా అవి మీ దగ్గర, అది ఆ స్టాండర్డ్స్లోకి మనం వచ్చును గాక. ఆ డబ్బు గురించి ప్రార్థన చేయకపోయినా ఆ డబ్బు మనల్ని వెతుక్కుంటూ వచ్చును గాక. ఆరోగ్యం గురించి ప్రార్థన చేయకపోయినా ఆరోగ్యం మన దగ్గరికి వచ్చును గాక. ఆ ఐశ్వర్యం గురించి మనం అడగకపోయినా మనము దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతున్నాం కాబట్టి. ఇంకోటి, యేసు ప్రభు దేవుడు ఉండగా ఇంకో డబ్బు అనే దేవుడు మనకెందుకు?